సో ఇది ఒక ట్రాప్ అని అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఆ, ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే. మీరు చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నారు, మా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటేనండి, సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండి, అవును. ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలు పెడుతుంది. ఓకే. ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండి, ఏఐకి నాకు ఇలా కావాలని మీరు అడుగుతుంటారు. అది ఎప్పుడైతే మన మైండ్ని రీడ్ చేసిందో, మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అవునా? అంతే కదండి. వామ్మో, ఆ. అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు కంటిన్యూస్గా ఏఐని యూజ్ చేస్తున్నారండి, అవును. రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని, నాకు ఇలా కావాలి ఇలా కావాలంటాం. నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది, మన బిహేవియర్ ఫ్యాక్ట్స్ తీసుకోదా? తీసుకుంటుంది. తీసుకున్నా కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అయితే ఉండవు కదా. అవి ఉండవు, ఆ, ఓకే. ఎర్రర్స్ ఉండవు. కానీ మన వే ఆఫ్ థింకింగ్ లోనే ఏఐ కూడా వర్క్ చేస్తుంది కదండి. చూస్తున్నాను. అలాంటి అవును.